పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఈనాటి వాక్య ధ్యానాంశానికి మిమ్మందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి సువిశేషము యోహాను సువార్త 10వ అధ్యాయము 31వ వచనము నుండి 42వ వచనం వరకు తీసుకొనబడింది. ప్రియ దేవుని బిడలారా, ఈ యొక్క యోహాను సువార్త మనము గత వారము నుండి చదువుకుంటూ వస్తూ ఉన్నాము. మరి యొక్క ప్రతి రోజు కూడా మనము ప్రభువుకి తండ్రికి ఉన్నటువంటి సంబంధాలను, ఆయన యొక్క దైవత్వాన్ని ప్రకటించుకునేటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది విశ్వసించడం, కొంతమంది వ్యతిరేకించడము, ఇంకా అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు అందరూ కూడా ఒక సమయం కోసము ఆయనను పట్టుకోవాలని మరి ఎదురు చూస్తున్నటువంటి వాక్యాలను మనందరం కూడా వింటూ ఉన్నాము. ప్రేమైనటువంటి దేవుని బిడలారా, మరి ఈరోజు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆయన దైవత్వాన్ని ప్రకటించుకుంటున్నటువంటి సందర్భంలో ఇదిగో ఆయన చేసినటువంటి కొన్ని ప్రకటనలకు వాళ్ళు రాళ్ళు రువ్వడానికి, అతనిపై రాళ్ళు వేయడానికి సిద్ధముగా ఉంటూ ఉన్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడలారా, అందుకు ప్రభు అంటూ ఉన్నాడు ఈనాటి 38వ వచనంలో, మీరు నన్ను నమ్మకపోయినా కానీ ఇదిగో నా క్రియలను నమ్మండి, అప్పుడు తండ్రి నాలో ఉన్నాడు అని, నేను తండ్రిలో ఉన్నాను అని మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది అని ప్రభువు తేట తెల్లంగా చెప్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, మరి 42వ వచనంలో అది చెప్పిన తరువాత అక్కడ ఉన్నటువంటి చాలామంది కూడా ఆయనను విశ్వసించారు. మరి ఈరోజు మనము దాదాపు మరి ఈ యొక్క తపస్కాలాన్ని ముగించుకునేటువంటి సమయానికి వచ్చాము. మరి ఎంతవరకు నువ్వు ఆ ప్రభు నీ జీవితంలో కార్యాలు చేస్తాడు, ఇదిగో చేయగలుగుతాడు అని నువ్వు ఎంతవరకు నమ్మావు ప్రభువుని? ప్రియమైనటువంటి దేవుని బిడలారా, నువ్వు ఇదిగో అక్కడ ఎంతోమంది నమ్మిన వారి స్థానంలో ఉన్నావా, లేక ఇంకా నమ్మకుండా అవిశ్వాసముతో అక్కడున్నటువంటి పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు అవకాశం కోసం ఆయన నిందించాలని ఎదురు చూస్తున్నటువంటి వారిలో ఉన్నావా? ఆలోచన చేసుకో ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. మరి ఈరోజు ఆ ప్రభువుని విశ్వసించడానికి సిద్ధముగా ఉండు, విశ్వసించు, విశ్వాసముతో ప్రార్థన చేయి, ఆయన నమ్ము, నీ జీవితంలో కార్యము చేస్తాడు, నీ జీవితంలో అద్భుతాలను నీవు చూస్తావు.